దేశంలో మళ్లీ కరోనా వైరస్ భయపడుతుంది. పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో 104 మంది వైరస్ తో బాధపడుతున్నారు. వారంలోనే 99 మంది వైరస్ బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. కేరళలోనూ కేసుల సంఖ్య 400కు దాటింది. ఇక దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009గా ఉండగా వారం వ్యవధిలో 750 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్ తో పాటు చైనాలోనూ కోవిడ్ వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి JN1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. JN1 ఉపరకాలైన LF7, BN18 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు 4 రోజుల్లో కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ఇవే ఉపరకాలను భారత్లో గుర్తించినట్లు ఇటీవల ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కార్నియం వెల్లడించింది. కేసుల వ్యాప్తి చూస్తే కేరళ మొదటి స్థానంలో ఉండగా తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. తాజాగా బీహార్లో తొలి కేసు నమోదైంది. కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువేనని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తుంది.